నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ వాడాలని, నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని పేర్కొన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఎర్రమట్టి దిబ్బలు విధ్వంసానికి గురయ్యాయని మండిపడ్డ పర్యావరణవేత్త జనసేన నాయకులు బొలిశెట్టి సత్యనారాయణ. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన 150 మందికి 4.64 కోట్ల రూపాయల డబ్బును తిరిగి ఇప్పించిన విశాఖ సిపి శంఖభద్ర బాగ్చి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి నెట్టేసిందని, అందుకే అన్ని శాఖల్లో అవినీతి రాజ్యమేలిందని మండిపడ్డ విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు. సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నృసింహస్వామివారి దేవస్థానంలో శ్రీ 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 వరహాలక్ష్మి నృసింహస్వామివారి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవతలతో మండపంలో అధిష్ఠింపజేశారు. పాల్గొన్న భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చెప్పి పాంచారాత్ర ఆగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ వాడాలని, కార్లు, ఇతర వాహనాలు నడిపేవారు సీట్ బెల్ట్ ధరించాలని, నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ పేర్కొన్నారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన 1K వాక్ చైతన్య ర్యాలీతో యువత, వాహన చోదకులు స్ఫూర్తి పొందాలని, రోడ్డు ప్రమాదాలు లేని నగరంగా తీర్చిదిద్దాలని హితవు పలికారు. రోడ్డు సేఫ్టీని పెంచాలని సూచించారు. హెల్మెట్ వినియోగం, దాని ఆవశ్యకత, ప్రయోజనాలను తెలుపుతూ విశాఖ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో 1K వాక్ పేరుతో చైతన్య ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్చి భాగస్వామ్యమయ్యారు. కార్యక్రమంలో భాగంగా బీచ్ రోడ్లోని కాళీమాత టెంపుల్ వద్ద ప్రముఖులంతా కలిసి జెండా ఊపి 1K వాక్ చైతన్య ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎంవి శేషమ్మ, ఇతర న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బేవర సత్యనారాయణ, పోలీసు జాయింట్ కమిషనర్ ఫకీరప్ప, అంబేద్కర్ లా కాలేజీ ఆచార్యులు, విద్యార్థులు, వివిధ శాఖల అధికారులు, సామాజిక కార్యకర్తలు, వివిధ సంస్థల సభ్యులు, కోర్టు అధికారులు, సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Collector, all other important officers from the district and all the workers and the responsible citizens of Vizag city and the organizers of this rally. A very good morning to you all. 1st July సిటీ పోస్ట్ నేను తీసుకున్నాను. ఆ రోజు నుండి ఫస్ట్ డే నుండి నేను చెప్తున్నాను 10 పాయింట్స్. అక్కడ మనం చాలా స్ట్రిక్ట్గా అవేర్నెస్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అవసరము to save lives. Number 1, BIS helmet lane driving, both for the driver as well as for the pillion rider. Number 2, triple riding. Number 3, overspeeding. Number 4, wrong route driving. Number 5, overloading of vehicles. Number 6, driving అది సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్. Number 7, without seat belt driving. Number 8, minors
డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా డ్రైవింగ్. నంబర్ 9, మద్యం త్రాగి డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్. అండ్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. మీ అందరికీ కూడా ఒక బాధ్యత ఉంది, మీ కుటుంబానికి అదేవిధంగా సొసైటీకి మీ బాధ్యతని తప్పకుండా అందరూ కూడా ఫాలో అవ్వాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. రాబోయే రోజుల్లో స్ట్రిక్ట్గా దాన్ని ఎన్ఫోర్స్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఫైన్స్ కావచ్చు, సస్పెన్షన్ ఆఫ్ లైసెన్స్ కావచ్చు, మనము రాబోయే రోజుల్లో చాలా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది. ద హోల్ పర్పస్ ఆఫ్ దిస్ అవేర్నెస్ క్యాంపెయిన్ ఈస్ టు సెండ్ ద మెసేజ్. మీ అందరికీ కూడా ఫస్ట్ తెలివి చేయాలి ఎటువంటి చర్యలు తీసుకోవాలని. దానికే ఇలాంటి ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా అవేర్నెస్ రాబోయే రోజుల్లో పెంచుతూ అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ కూడా ఇంకా ఇంటెన్సిఫై చేయడం జరుగుతుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ వైజాగ్ టు వియర్ సీట్ బెల్ట్స్, be a responsible citizen, should not drink and drive, should not do triple riding in the vehicles, there should not be any over speeding, and ensure that all the road safety rules are followed for your sake, your family's sake, for the state's sake. Wish you all a happy, hail and healthy. హైకోర్టు ఉత్తర్వుల మేరకి ఈ హెల్మెట్ మీద అవేర్నెస్, దానివల్ల ధరించినందువల్ల ఉపయోగాలు ఏంటి అనే దాని మీద, దాంతోపాటు రోడ్ సేఫ్టీ మెజర్స్ అన్నిటి మీద కూడా ఇవాళ ఈ ర్యాలీ చేయడం జరిగింది. కలెక్టర్ సార్, కమిషనర్ సార్, అదేవిధంగా మిగతా జడ్జెస్ అందరి కోఆపరేషన్తో. అందరికీ విజ్ఞప్తి ఏంటంటే హెల్మెట్ని తప్పకుండా ధరించండి. సేఫ్గా మీ ఉద్యోగాలకి, వ్యాపారాలకి, గమ్యస్థానాలకు వెళ్ళండి. అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఎదురు చూస్తూ ఉంటారు. రోడ్ సేఫ్టీ నామ్స్ అన్నీ తప్పకుండా ఫాలో అవుదాం. అవన్నీ మన కోసమే, మనం తయారు చేసుకున్న చట్టం మనకి సౌకర్యంగా చాలా సేఫ్టీగా ఉండటం కోసం. మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేసేది అంటే దీని మీద బాగా అవేర్నెస్ తీసుకొచ్చేదానికి మీ సహకారం కూడా అందించండి. మరొకసారి అందరు అఫీషియల్స్కి థ్యాంక్స్ చెప్తూ, లా కాలేజ్ స్టూడెంట్స్, వేరియస్ స్టేక్ హోల్డర్స్ వచ్చారు, అందరికీ థ్యాంక్స్ చెప్తూ, ఇక హెల్మెట్ నామ్, అదేవిధంగా సీట్ బెల్ట్, తాగకుండా డ్రైవింగ్, ఇవన్నీ తప్పకుండా ఎన్షూర్ చేద్దాం. కేంద్ర గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో పోర్టు కళావాణి విశ్వనాథ కన్వెన్షన్ ఆడిటోరియంలో ఈ నెల 28న ఉత్తమ విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవ అభినందన సభ నిర్వహించనున్నట్లు కేంద్ర గౌర సంఘం అధ్యక్షులు బుద్ధ శివాజీ తెలిపారు. రైల్వే న్యూ కాలనీలో గల సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఆడారి శ్యాంప్రసాద్, మాజీ మంత్రి ఎమ్మెల్యే కొడతల రామకృష్ణ, ఎమ్మెల్యే పీజీవీఆర్ నాయుడు గణబాబు, ప్రముఖ వైద్యులు మల్ల భాస్కర్ హాజరవుతారని వెల్లడించారు. ప్రతి ఏటా మాదిరి విద్యా ప్రోత్సాహంలో భాగంగా ఈ ఏడాది కూడా ప్రతిభ గల విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవం చేయడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది సుమారు 550 మంది దరఖాస్తు చేసుకున్నారని, 80%కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు మెమంటో నగదు ఇచ్చి సత్కరించుకున్నామని తెలిపారు. అదేవిధంగా నిరుపేద గౌర సామాజిక వర్గ పిల్లలకు తమ సంఘం ఆధ్వర్యంలో ఉచితంగా చదివిస్తామని శివాజీ చెప్పారు. ఈ సమావేశంలో సంఘం ప్రతినిధులు మొల్లెట్టి వీరకుమారస్వామి, వేగి సత్యనారాయణ, మళ్ళ బలరాం, పెంటకోట సంజీవరావు నాయుడు, సరగడం సత్యనారాయణ, ఆడారి పారుపల్లి రవి, మల్ల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. దానికి 28/8 గురజాడ కళాక్షేత్రంలో 28/7 పోర్టు కళావాణిలో బహుమతి ప్రదానం చేస్తారు ఉదయం 10 నుంచి. అందువలన మొత్తం ఇప్పుడు వరకు 520 మంది అప్లికేషన్లు పెట్టారు. అప్లికేషన్ పెట్టిన వాళ్ళకి మహోన్నతమైన స్థాయిలో ఉన్న వాళ్ళకి 1, 2, 3 వాళ్ళకు ఒక షీల్డు, ఒక క్యాష్ అవార్డు కూడా ఇస్తారు వాళ్ళ ముగ్గురికి. మిగతా వాళ్ళకు కూడా ఒక షీల్డు, ఒక సర్టిఫికేట్ కూడా వచ్చిన 520 మంది కూడా అందరికీ ప్రైజులు ఉంటాయి. ఎవరిని నిరుత్సాహపరిచే పంపడం లేదు. కేవలం ఈ కార్యక్రమం ఈ గౌరవ సేవా సంఘం పెట్టడానికి కారణం మన జాతిలో ఉన్న విద్యార్థులు, పేద కుటుంబం వాళ్ళు ఉత్సాహంతో ముందుకెళ్ళి రానున్న కాలంలో విద్య ఉంటేనే ఏదైనా ఉంటుందని దానికి మా గౌరీ సేవా సంఘాలు ఒక ఛాలెంజ్గా తీసుకొని ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఊర్లోనూ, ప్రతి జిల్లాలోనూ ఈ విద్య గురించి బహుళ ప్రచారం చేస్తున్నారు.
ఎంత అవకాశం ఉంటే అంత ఈ సంఘాల ద్వారా పెంపొందించి భావితరాల్లో విద్యతోనే ఈ ప్రపంచాన్ని అధిగమించగలం అనే భావనతో తీసుకెళ్తున్నాం. ఎర్రమట్టి దిబ్బలు నాశనం అవ్వడానికి ప్రధాన కారణం ప్రభుత్వ అధికారులే అని పర్యావరణవేత్త జనసేన నాయకులు బొలిశెట్టి సత్యనారాయణ ఆరోపించారు. విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవీఎంసీ అధికారులు చెప్పేది ఒకటి చేసేది మరొకటని విమర్శించారు. అధికారులు జాగ్రత్తగా ఉండకపోతే శిక్షలు అనుభవించక తప్పదని హెచ్చరించారు. దేశంలో భౌగోళిక వారసత్వ సంపదలుగా 32 ప్రదేశాలను బయోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించిందన్నారు. ఇందులో విశాఖలోని ఎర్రమట్టి దెబ్బలు ఉన్నాయని తెలిపారు. పర్యావరణానికి విఘాతం కలిగిస్తూ ఎర్రమట్టి దిబ్బల్లో ఇష్టానుసారం తవ్వకాలు చేస్తున్నారని మండిపడ్డారు. పర్యావరణంపై పార్టీలకు అతీతంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కనుమరుగైన దేవాలయాలను వెలికి తీస్తుంటే మన ప్రాంతంలో మాత్రం వారసత్వ సంపదగా గుర్తించిన ప్రాంతాన్ని నాశనం చేస్తున్నారన్నారు. ఎర్రమట్టి దిబ్బలు అన్యగ్రంథం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్క అధికారిపై కేసు పెడతానని హెచ్చరించారు. అలాగే ఎర్రమట్టి దిబ్బల చుట్టూ బఫర్ జోన్ ఏర్పాటు చేసి పరిరక్షించాలని కోరారు. ఈ సమావేశంలో జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ పాల్గొన్నారు. అధికారులు మాత్రం సహకరించమని చెప్తున్నాం. అలాగే 2 దశాబ్దాల క్రితం తొట్లకొండ చుట్టుపక్కల 139 కొత్త పురావస్తు స్థలాలు ఉన్నాయని చెప్పి, అలాగే 328 బౌద్ధ అవశేషాలను గుర్తించి ఒక థీసిస్ రాశారండి. అతని పేరు లార్స్ పాజలిన్. ఈ విషయం కూడా ఈఎస్ శర్మ గారు చెప్పడం జరిగింది. అంటే దాని ప్రకారం ఏంటంటే 3000 ఎకరాలని ఆ తొట్లకొండ పరిసర ప్రాంతాలని ఇంపార్టెంట్ ప్రామినెన్స్ ప్రాంతంగా డిక్లేర్ చేసి, రక్షిత ప్రాంతంగా డిక్లేర్ చేసి కాపాడమని చెప్పి 1978లో అప్పుడు ప్రభుత్వం జీవో ఇచ్చింది కాంగ్రెస్ టైంలో. ఆ జీవోని తొంగలో తొక్కుతూ దాన్ని 120 ఎకరాలకి కుదిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు 2021లో జీవో ఇచ్చారు. కాబట్టి అటువంటి జీవోని రద్దు చేయాలని మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. శ్రీకాకుళం సాలిగుండం నుంచి అమరావతి వరకు మొత్తం స్టడీ చేస్తే ఇది ఒకప్పుడు బౌద్ధ క్షేత్రంగా, బౌద్ధ సర్క్యూట్గా విరసిల్లిన ప్రాంతం. దాన్ని కానీ నిజంగా తీసుకొచ్చి హైలైట్ చేస్తే ప్రపంచంలో ఉన్న బౌద్ధ టూరిస్టులు అందరూ కూడా అన్ని దేశాల నుంచి కూడా మన దేశం వస్తారు. ఇది పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్ అవుతుంది, రియల్ ఎకో టూరిజం అవుతుందని మీ ద్వారా నేను మనవి చేసుకున్నాను. అలాగే అధికారులకి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది, అలాగే సిఆర్జెడ్ ఉంది, బయోడైవర్సిటీ యాక్ట్. ఇదివరకు మనకు తెలియదు మనం దేన్ని నాశనం చేస్తున్నాము. కానీ 2002లో బయోడైవర్సిటీ యాక్ట్ అని జీవ వైవిధ్య చట్టం అని తీసుకొచ్చారు. ఆ చట్టం ప్రకారంగా 2004 నుంచి అమల్లో ఉంది. ఏ రకమైన బయోడైవర్సిటీని నాశనం చేయడానికి ఏ ప్రభుత్వానికి అధికారం లేదు. పారిశ్రామిక ప్రాంతం మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. శ్రీహరిపురం కోరడా వీధి డ్రైన్లో నెలలు నిండిన పసికందు మృతదేహం లభ్యమైంది. భయాందోళన చెందిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడికి తీసుకొచ్చి కాలువలో పడవేసి ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మల్కాపురం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీనిపై విచారణ జరుపుతామని తెలిపారు. గతంలో కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. నమస్కారం. వారాడు వీధి, విశాఖపట్నం, శ్రీహరిపురం, మల్కాపురం పోలీస్ స్టేషన్ లిమిట్లో నిన్న నైట్ టైం కానీ ఎర్లీ అవర్స్లో ఎవరో ఒక న్యూ బోర్న్ బేబీ ఆర్ అబార్టెడ్ బేబీని చిన్న కాలువలో, వీధి కాలువలో పడేశారండి. ఈ ఇన్ఫర్మేషన్ మాకు ఉదయం వచ్చింది. వచ్చిన వెంటనే సీన్కి వచ్చి చూసాం. ఈ బాడీ ఎవరిదంటే ఐడెంటిఫికేషన్ కావాల్సి ఉన్నది. ఇక్కడ ఆశా వర్కర్స్, తర్వాత మహిళా పోలీసు వీళ్ళని ఇక్కడంతా ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. ఆశా వర్కర్స్కి ఇక్కడ ఎవరు ప్రెగ్నెంట్తో ఉంటారు, ఎవరు డెలివరీ అవడానికి అవకాశం ఉన్నాయి, ఇవన్నీ విషయాలు తెలుస్తాయి కాబట్టి. విశాఖ నగరంలో సైబర్ నేరాలు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయని, ప్రజలు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న కేటుగాళ్లు మీ అకౌంట్లను ఖాళీ చేసేస్తారని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని విశాఖ పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్చి హెచ్చరించారు. విశాఖ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో విశాఖ పోలీసులు చట్టపరమైన ప్రక్రియ ద్వారా సైబర్ క్రైమ్ కేసులలో హోల్డ్ అయిన అమౌంట్లను బాధితులకు తిరిగి అప్పజెప్పేందుకు కోర్టు ఆర్డర్ కాపీలను బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖలో సైబర్ క్రైమ్ బాధితులు సుమారు 13,000 నుంచి 100 కోట్ల రూపాయల వరకు నష్టపోయారన్నారు. అందులో 18 కోట్ల రూపాయలు వివిధ బ్యాంక్ అకౌంట్లలో హోల్డ్, ఫ్రీజ్ అయి ఉన్నాయన్నారు.
ఈ 18 కోట్ల రూపాయలను సైబర్ బాధితులకు తిరిగి లీగల్ ప్రాసెస్ ద్వారా అప్పగిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా మొదటి విడతగా సుమారు 4,65,00,000 రూపాయలని 150 మంది బాధితులకు తిరిగి వాళ్ళ అకౌంట్లోకి త్వరగా జమ చేసి చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ కె ఫకీరప్ప, డీసీపీ 2 తూహిన్ సింహ, సైబర్ క్రైమ్ సిఐ భవానీ ప్రసాద్ పాల్గొన్నారు. రిపీట్ చేస్తున్నాం, 7995095799. సో మా ఉద్దేశం వచ్చేసి మేము ప్రొయాక్టివ్గా పనిచేస్తాం. ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, ఒక దాడి జరిగిన తర్వాత, ఒక హత్యాయత్నం జరిగిన తర్వాత, ఒక హత్య జరిగిన తర్వాత ముద్దాయిని పాటుకొస్తే లాభం లేదు. లాస్ తీరని లోటు జరిగిపోయింది. కాబట్టి ఆ పరిస్థితి రాకూడదని ఈరోజు నుండి ఈ స్కీమ్ మేము మొదలు పెడుతున్నాం. ప్రతి ఇంట్లో అమ్మాయి ఉంటే, మీ అమ్మాయికి ఇలాంటి బెదిరింపులు వస్తే, ఎవరైనా స్టాక్ చేస్తున్నారు, లేకపోతే వేధిస్తున్నారు, లేకపోతే 1-sided లాగ్ ఉంటే వెంటనే పోలీస్ వాళ్ళకు సంప్రదించండి, పోలీస్ వాళ్ళకు తెలియజేయండి. వాళ్ళు లోకల్ పోలీస్ పని చేయకపోతే, మీకు సాయం చేయకపోతే, సరిగ్గా స్పందించకపోతే నేరుగా నాకు కాల్ చేయండి. వైసీపీ పాలనంతా కుంభకోణాల మయమే అని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో గండి బాబ్జీ మాట్లాడుతూ, వైకాపా ప్రభుత్వంలో యథేచ్ఛగా ప్రభుత్వ భూములను కొట్టేశారని, వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 1,75,000 ఎకరాలు ప్రభుత్వ భూమిని దోచుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేశారని, ఇళ్ల పట్టాల పేరు మీద 10,000 కోట్ల భూ కుంభకోణం జరిగిందని దుయ్యబట్టారు. అధికారులను బెదిరించి భూములు బలవంతంగా బదలాయింపులు చేసుకున్నారన్నారు. వైకాపా నేతలు సామంత రాజ్యాల మాదిరిగా విశాఖను పంచుకొని దోచుకున్నారని అన్నారు. ప్రభుత్వ భూములు మాత్రమే కాకుండా రామానాయుడు స్టూడియో, దసపల్ల భూములు, సిబి, సిఎన్సి, హయగ్రీవ, ఎన్సీసీ భూములు సైతం అడ్డదారులో లాగేసుకున్నారని తేలిపోయింది. వైకాపా ప్రభుత్వంలో ఎంత భూ ఆక్రమణలు జరిగాయో తెలియజేసే శ్వేతపత్రం విడుదల చేశాం. జరిగిన ఈ భూ అవకతవకల మీద ప్రభుత్వం దృష్టి పెట్టిందని, వీటన్నింటి మీద క్షుణ్ణంగా విచారణ చేసి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో విశాఖ దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి సీతంరాజు సుధాకర్, జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పొలమరశెట్టి శ్రీనివాసరావు, జిల్లా అధికార ప్రతినిధి ఎర్నాగుల జగదీశ్వరరావు పాల్గొన్నారు. అక్కడున్న రేట్లు ఏమిటి, ఇప్పటికీ కూడా మీకు తెలిసి రాష్ట్రం మొత్తం మీద ఇల్లులు కూడా ఎక్కడ కట్టకుండా కూడా చాలా చోట్ల వాళ్ళ అనుయూజులకి బిల్లులు కూడా ఇచ్చేశారు. ఇల్లు పరిస్థితి చూస్తే ఎక్కడ వేస్తే అక్కడ గొంగల్లా ఉన్నాయి, పునాదులు లేవు. వర్షం వస్తే ఈ వాలుగడ్డల ద్వారా కట్టిన ఇల్లు అన్నీ కూడా పునాదులతో సహా తొలగిపోయాయి. దీని ద్వారా సుమారు మరి ప్రభుత్వ ధనం ఎంత వేస్ట్ అవుతుందో మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇది కాకుండా ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీ అందరికీ తెలుసు. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే మేము ఎన్నికల్లో హామీ ఇచ్చాం, ఈ చట్టాన్ని రద్దు చేస్తాం. ఎవడో ఒక ప్రైవేట్ ఆఫీసర్ని పెట్టి ఎంక్వైరీ చేసి ఆ భూమి నీదే నాదే అంటే ప్రైవేట్ ఆఫీసర్ ద్వారా ఈ ప్రజల యొక్క భూములు కూడా దోపిడీ చేద్దామనే ఉద్దేశంతో ఈ చట్టం తెచ్చి ప్రజలను మోసం చేయాలనుకున్నారు. ఈ మోసాన్ని కనిపెట్టే మరి మా ఉమ్మడి కార్యాచరణ ద్వారా అటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పెద్దలందరూ కూడా మేము అధికారంలోకి వస్తే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తామని చెప్పిన వెంటనే మీ అందరి దయ వలన ఈరోజు ప్రజల యొక్క ఆశీస్సుల వలన ప్రభుత్వం వచ్చింది. వచ్చిన వెంటనే తొలి 5 సంతకాల్లోనే ఈ యాక్ట్ కూడా రద్దు చేయడం జరిగింది. దాన్ని నిన్న క్యాబినెట్లో కూడా అప్రూవల్ చేసి ప్రజలకి తెలియజేశారు. ఆ జీవోని రద్దు చేశారు 512ని. విశాఖ జోన్ 2 ఏసీపీ రాజీవ్ కుమార్ ఆధ్వర్యంలో వాహనదారులకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. విశాఖ నగరంలో టౌన్ కొత్త రోడ్డు జంక్షన్ వద్ద ఏసీపీ ఆధ్వర్యంలో వాహనదారులకు ట్రాఫిక్ పై అవగాహన కల్పించారు. సడన్ అండ్ సర్ప్రైజ్ కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ లేని వాహనదారులకు హెల్మెట్ మీద అవగాహన కల్పించారు. అదేవిధంగా వాహనాలు నడిపే వ్యక్తితో పాటు వెనకాల ఉన్న వ్యక్తి కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వ్యక్తులను త్రిబుల్ రైడింగ్ వారికి, హెల్మెట్ లేని వారికి ఫైన్ వేశామని తెలిపారు. అదేవిధంగా హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే 3 నెలల పాటు లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హార్బర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ షణ్ముఖరావు, 1 టౌన్ సిఐ విశ్వనాథ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. గత కొంతకాలంగా ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తూ ప్రజల్లో అవగాహన కలిపిన చాలా స్థాయిగా కృషి చేస్తున్నాము.
ట్రాఫిక్ అంటే ఓన్లీ మేము ఎన్ఫోర్స్మెంట్ మీద లాస్ట్ ప్రయారిటీ పెట్టాము. ఇప్పుడు దాకా అవేర్నెస్ క్రియేట్ చేసాము. నెక్స్ట్ ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ ఉంటే ఈపీ గారి ఆధ్వర్యంలో మన మున్సిపల్ కమిషనర్ గారికి మరియు కలెక్టర్ గారికి లెటర్ పెట్టి ఇంజనీరింగ్ డిఫెక్ట్ సెలెక్ట్ మన రెక్టిఫై చేస్తున్నాము. ఇంకా తప్పకపోయినప్పుడు ఇంకా నెక్స్ట్ వీళ్ళు గో ఫర్ ఎన్ఫోర్స్మెంట్కి వెళ్తాము ట్రిపుల్ భాగంగా. అంతేకాకుండా మేము ఇంకొకసారి హెల్మెట్ లేని హెల్మెట్ డ్రైవరు మరి పిలియన్ డ్రైవర్ రైడర్ కూడా పెట్టుకోవాలి. లేకపోతే నెక్స్ట్ వరకు ఈ మంత్ వరకు చూస్తాము. తర్వాత ఎవరైతే డ్రైవ్ చేస్తారో అతనికి లైసెన్స్ని యాజ్ పర్ ఎంబీఎస్ 3 నెలలు అతని యొక్క లైసెన్స్ని రద్దు చేస్తామని తెలియపరుస్తున్నాం. 3 నెలలు హెల్మెట్ పెట్టుకుంటావా లేదా 3 నెలలు లైసెన్స్ రద్దు చేయమంటావా అంత మీ చేతుల్లో ఉంది. వీళ్ళ మీద ఓన్లీ గవర్నమెంట్ స్పెసిఫైడ్ నెంబర్ ప్లేట్లే వాడాలి. ఇలాంటి నెంబర్ ప్లేట్ ఉంటే ఎటువంటి సహజ సమస్య లేదు. ఆల్రెడీ ఇంత టీటీసీ గారితో స్పెషల్ డ్రైవ్ పెట్టాము. మేము కూడా స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం. భర్త వేరే మహిళతో ఉంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది ఆ భార్య. ఆ ఇల్లాలు భర్త అక్రమ సంబంధం గుట్టు రట్టు చేసి బండారం బయటపెట్టింది. ప్రియురాలు మోజులో పడి కట్టుకున్న దాన్ని వదిలేశాడు. స్పాలో పరిచయమైన కొత్త ప్రియురాలు మోజులో విలువైన వస్తువులు బహుమతులుగా ఇచ్చి చట్టాపట్టలేసుకొని పార్కులు, బీచ్లు, హోటల్స్లో ఎంజాయ్ చేస్తున్న ప్రియుడును అత్యంత చాకచక్యంగా పట్టుకొని భర్త పూజ చేసిన ఘటన విశాఖలో వెలుగు చూసింది. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ పరిధిలోని ఎల్ సింగవరం గ్రామానికి చెందిన రేణం హరిత 3 ఏళ్ల క్రితం పాలకొండకు చెందిన వివేక్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరు విశాఖపట్నం ఎంవీపీ కాలనీలో నివాసముండగా స్థానిక స్పాలో పనిచేసే అమ్మాయితో వివేక్కు పరిచయం ఏర్పడి అక్రమ సంబంధంకు దారితీసి గత సంవత్సర కాలం నుంచి భార్యను వదిలి మధుతేజ అనే అమ్మాయితో వేరే కాపురం పెట్టడంతో భార్య హరిత కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి వైజాగ్లో అక్రమ కాపురం చేస్తున్న ఫ్లాట్లో వారిరువురిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని భర్తకు దేహశుద్ధి చేశారు. తనకు న్యాయం చేయాలని, తన భర్త తనకు కావాలని బాధితురాలు కోరుతున్నారు. నా పేరు హరిత, మా హస్బెండ్ వివేక్ పేరు. ఇప్పుడు ఏంటంటే ఆయన ఇంకా ఆమె ఆయనతో పాటు ఉంటుంది కదా, వాళ్ళిద్దరూ అది మరి లీగలో ఇల్లీగలో తెలీదు. ఇప్పుడు లీగల్ అని చెప్పారు కానీ అది ఏ విధంగా లీగలో మరి మాకు తెలియట్లేదు. కానీ వాళ్ళిద్దరూ ఒక ఇంట్లో తీసుకొని ఉన్నాడు. అది దాదాపు ఒక 2 years నుంచి వాళ్ళిద్దరు కలిసే ఉంటున్నారు. నేను ఇంకా ఆయన విడిపోయి అంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి దాదాపు ఒక 1.5 month అయిపోయింది, 1.5 year అయిపోయింది. కేసులు నడుస్తున్నాయి, వాళ్ళు పట్టించుకోవట్లేదు. అలా అని సరే నేను ఇంకా ఎన్నాళ్ళని నేను ఇక్కడ ఉంటాను, నా భర్తతోనే, నా భర్తే నాకు కావాలని చెప్పి నేను మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగినా సరే వాళ్ళు కూడా నన్ను ఇంట్లోకి రానివ్వకుండా తలుపులేసేసి నీకు ఏం నచ్చితే అది చేసుకో, మేము నీ ఇంట్లో కూడా రానివ్వని చెప్పి ఎవరెవరితోనో పెద్ద వాళ్ళతోటి ఫోన్లు చేయించి అక్కడ స్టేషన్లో పాలకొండ స్టేషన్లోని మాట్లాడిపించారు సిఐ చేత. ఆ సిఐ గారు కూడా మాకు అసలు మినిమం కూడా ఏం చెప్పకుండా మీరు అక్కడ 498 కేసు వేశారు కదా, ఎలా వచ్చి ఇక్కడ మీరు మాట్లాడతారు అన్నట్లు మాకు వెనక్కి తిరిగి పంపించారు వెనక్కి. ఇప్పుడు ఏంటంటే ఇంక అక్కడ న్యాయం జరగట్లేదు, అలా అని ఇక్కడ మేము 498 కేసు వేసాము. దాదాపు అది వేసి ఇప్పుడు సంవత్సరంకి ఇంకా ఎక్కువైపోయింది. లాస్ట్ ఇయర్ 5వ నెలలో వేసాము. ఇప్పుడు వచ్చేది కోర్టుకి కూడా పంపించలేదు. ఎన్నాళ్ళలో నేను కోర్టులో తిరుగుతాను, ఇంకా ఇప్పుడు నేను భర్త ఉండి కూడా లేనట్టు నేను బతుకుతున్నాను ఇంట్లో. ఇంక ఎలా బాబు అని చెప్పి ఇంకా నేను మా మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా నేను ఆయన ఇల్లుని కనుక్కొని ఇప్పుడు ఆయన ఇంటికి వెళ్ళాను. మార్నింగ్ 5 o'clock అట్లా మీడియాని తీసుకొని వెళ్ళి మాట్లాడాము. ఇంకా వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు. ఎట్లా అంటే వాళ్ళు అది నేను ఇప్పటికీ కూడా జీర్ణించుకోలేకపోతున్నాను. వాళ్ళని కాలింగ్ బెల్ కొట్టిన వెంటనే వాళ్ళు ఆమె డ్రెస్ ఇక్కడ వరకు ఉంది, కళ్ళు నులుపుకొని బయటకు వచ్చారు. నా పేరు వివేక్. 2020లో నాకు ఇంత మ్యారేజ్ అయింది. తర్వాత చిన్న డిస్ప్యూట్స్ వచ్చి వాళ్ళ మీద 498 కేసు పెట్టారు. ఆ తర్వాత నేను డైవర్స్ కేసు వేసాను. తర్వాత ఏం జరగాలనేది కోర్టులో తేలుతుంది. ఓకే, అసలు ఈరోజు ఏమైంది అక్కడ వైజాగ్లో? వాళ్ళు వచ్చారు, దౌర్జన్యంగా నన్ను తీసుకొచ్చారు. మీరు రెడ్ హ్యాండెడ్గా వేరే మహిళతో దొరికారనేసి వాళ్ళు ఏదైనా ఆథరైజ్డ్గా నన్ను తీసుకొచ్చారు. ఓకే, ఎవరు తీసుకొచ్చారు? వీళ్ళే తీసుకొచ్చారు, మా అక్క, మా వాళ్ళ రిలేటివ్స్. ఓకే, మీ డిస్ట్రిబ్యూషన్ ఏమన్నా లేదు 1.5 years. గతంలో ఏమైనా కేసులు పెట్టుకోవడం కానీ మీ మధ్య ఏమైనా మనస్పర్ధలు కానీ ఏమైనా ఏంటి అసలు ఎందుకు వచ్చి 498 కేసు పెట్టి 1.5 year అవుతుంది. ఓకే, ఆ తర్వాత నేను దానికి ఒక 1 month తర్వాత నేను డైవర్స్ కేసు పెట్టాను. ఓకే, అప్పటి నుంచి మీరు సెపరేట్గా ఉంటున్నారా, కలిసి ఉంటున్నారా? అవును సార్, సెపరేట్గానే సెపరేట్గా ఉంటున్నారు.
అది ఎందుకు మన ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి సార్, అవన్నీ మీడియా ముందు నేను చెప్పలేను కదా. ఇష్యూస్ ఉన్నాయి, నా మీద ఏ విధంగా నా ఆరోపణలు చేసిందో నా దగ్గర ఉన్నాయి. అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నర్సీపట్నం అభివృద్ధి సమస్యలపై చర్చించారు. గబ్బాడ ఇసుక రీచ్పై వీలైనంత త్వరగా సమగ్ర విచారణ జరిపించాలని చెప్పారు. నర్సీపట్నం మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉందని, జేసీబీ కాంపాక్ట్ మరమ్మతులకు గురై కొన్ని నెలలవుతున్నా ఇప్పటికీ మరమ్మతులు చేపట్టకపోవడం వలన మున్సిపాలిటీ ఆదాయంకు నష్టం ఏర్పడిందని చెప్పారు. అద్దె జేసీబీలు ద్వారా రోజుకు 2000 ఖర్చు అవుతుందని కమిషనర్ రవిబాబు చెప్పారు. ఇప్పటి వరకు ఇచ్చిన అద్దె డబ్బులతో కొత్త జేసీబీలు వస్తాయని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీ పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్కు సూచించారు. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిసర ప్రాంతం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కలెక్టర్ చెప్పారు. వారితో పాటు నర్సీపట్నం ఆర్టీఓ జయరాం, మున్సిపల్ కమిషనర్ రవిబాబు తదితరులు పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం సహజ వనరులను మైనింగ్, ఇసుక, లక్షల ఎకరాల భూ దోపిడీపై తెలుగుదేశం ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు మీడియా సమావేశంలో జగన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి నెట్టేసిందని, అన్ని శాఖల్లోని అవినీతి రాజ్యమేలిందన్నారు. విశాఖ ఋషికొండ భవనానికి 100 కోట్ల అనవసర ఖర్చులు చేసిందని, ఎకరాలకెకరాలు ప్రభుత్వ భూమిని కారు చౌకగా తమ వారికి కట్టబెట్టిందని, ప్రజా పరిపాలన అస్తవ్యస్తంగా నడిపిందని, రాష్ట్ర సంపదను పూర్తిగా దోచిపెట్టారని, అందుకే ఈ విషయాలన్నీ ప్రజల దృష్టికి తెచ్చేందుకే శ్వేతపత్రం విడుదల చేస్తున్నామని అన్నారు. సుమారు 1.75 లక్షల ఎకరాలు భూ ఆక్రమణలు జరిగాయని, వాటి విలువ 35,576 కోట్ల పైనే అని చెప్పి ఇప్పటికే ప్రకటించడం మీ అందరికీ తెలుసు. ఇళ్ల పట్టాల పేరుతో 10,000 ఎకరాలు, ఇసుక దందాలో 9,750 కోట్లు దోచుకున్నారు. ఒక భయంకరమైనటువంటి యాక్ట్ని తీసుకొచ్చి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని జీవో నెంబర్ 512ని తీసుకుని వచ్చి ఆ యాక్ట్ని ఈ భూ దోపిడీకి కూడా ఉపయోగించుకున్నట్టుగా కూడా ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. ఒక ప్రైవేటు వ్యక్తిని ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్గా నియమించి పేద ప్రజల భూములు కొట్టేయాలని చెప్పి ప్రయత్నం చేశారు. అందుకనే ఆ జీవోని మా ప్రభుత్వం రాగానే కొట్టివేయడం జరిగిందనే. వే డిజిటల్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ వాడాలని, నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని పేర్కొన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఎర్రమట్టి దిబ్బలు విధ్వంసానికి గురయ్యాయని మండిపడ్డ పర్యావరణవేత్త, జనసేన నాయకులు బొలిశెట్టి సత్యనారాయణ. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన 150 మందికి 4.64 కోట్ల రూపాయల డబ్బును తిరిగి ఇప్పించిన విశాఖ సిపి శంకభద్ర బాగ్చి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి నెట్టేసిందని, అందుకే అన్ని శాఖల్లో అవినీతి రాజ్యమేలిందని మండిపడ్డ విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు. ఇవి ఇప్పటివరకున్న వీ డిజిటల్ న్యూస్. నమస్తే.